నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో నలుగురు పొలం గట్టున విషం తాగి తన బాధలను చెప్పుకుంటూ ఇట్లా వేధిస్తున్నారు. ఇలా నీ అమ్మని పండపెట్టి సంపాదించుకో ఇలా అంటున్నారు. మమ్మల్ని ఎవరు రక్షించడం లేదు. రక్షించే వాళ్ళే శిక్షిస్తున్నారు అని నలుగురు ఏడుస్తూ తన బాధను చెప్పుకుంటూ విషం తాగి చనిపోయారనమాట. అరే! మీకు చనిపోవడానికి ధైర్యం ఉంది. మీరు చనిపోవాలనుకున్నప్పుడు మీతో పాటు ఎవరినైతే మీరు శిక్షిస్తున్నారో, మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరినైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. అంతేకాకుండా మీ ఏరియాలో మీకు తెలిసుంటుంది. మర్డర్‌లు, మానభంగాలు చేసి బెయిల్ మీద తిరుగుతా ఉంటారు రౌడీలు. ఆ! లంచం తీసుకునే నా కొడుకులను, కరప్షన్ వాళ్ళందరినీ మీరు మడత పెట్టేసి వెళ్ళిపోండి. మీతో పాటు తీసిపోండి ఫ్రీ హిట్ కింద. ఆ! మీరు చనిపోయాక మిమ్మల్నేం ఉరి శిక్ష ఎయ్యరు మళ్ళీ తీసుకొచ్చి. సో, వెళ్తూ సమాజానికి కొంచెం మంచి పని చేసి వెళ్ళండి. పోతూ ఒక 10, 15 మంది, డజన్ మంది తీసుకొని వెళ్ళండి మీతో పాటి. మీ పేరు కలకాలం నిలబడిపోతుంది. అరే! పలానా గుండాని పలానోళ్ళు తీసిపోయినార్రా, పలానా కరప్షన్ పొలిటీషియన్ పలానోళ్ళు చంపేసినార్రా. ఇట్లా చెప్తే కిక్ వేరనమాట. సో, చనిపోవాలని డిసైడ్ అయినప్పుడు దయచేసి మీతో పాటు ఇంకొక 20 మందిని జత యేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? జై హింద్.